వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. వేణుగోపాల్ రెడ్డి గారు, ఏమిటి ఇవాళ హైకోర్టులో ఎవరి విజయం? ఇవాళ ప్రభుత్వమా, ఇది ఎవరి విజయం? ఇది ఎవరి విజయం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. ఎందుకు? హలో చెప్పండి. హలో చెప్పండి వినిపిస్తుంది. కాంగ్రెస్ పూర్తి వైఫల్యం ఎందుకంటే అసలు కేసీఆర్ గారు కోర్టుకు పోయే అవకాశమే వీళ్ళు ఇచ్చారు. అంటే కేసీఆర్ ఎందుకు కోర్టుకు పోయిండు అంటే ఇందులో ఉన్న డిఫెక్ట్స్ అన్ని క్యాల్కులేట్ చేసుకునే వాళ్ళు కోర్టుకు పోయిండు. అడ్వకేట్స్ ఆలోచించి అన్ని పరిశీలించే పోయారు. ఇది కేసు పెడితే నిలబడదని తెలిసే నేను కేసీఆర్ నేను అరెస్ట్ చేసేది లేదు, ఆయనకు ఫామ్ హౌసే పనిష్మెంట్, నేను ఆయనను ఓడించిన కాబట్టి అదే పెద్ద పనిష్మెంట్ అని దాటకేసిండు. అసలు కాళేశ్వరం మీద మరి ఇంత ఎన్నికల ముందు అంతకుముందు సరే మేము కూడా మాట్లాడినాం, అవినీతి జరిగిందని, ప్రాజెక్టు టెక్నికల్ వైఫల్యాలు, 1,00,000 కోట్లు పోయినాయని ఇవన్నీ మాట్లాడి వచ్చినాక కమిషన్ ఇన్ని చెప్పి దాన్ని తుస్సు అనిపించి దీని మీద ఏం లేదన్నట్టే నువ్వు అన్న తర్వాత మరి అనవసరంగా మమ్మల్ని ఎందుకు బదనాం చేసినట్టు ఇప్పుడు బిడ్డ నువ్వు అని ఆయన కోర్టు. కాబట్టి నేను వాళ్ళు అడ్వకేట్స్ ఇద్దరు కాబట్టి వాళ్ళు టెక్నికల్ భాష చెప్పింది, వాళ్ళంతా జ్యుడిషియల్ భాష, నాది పొలిటికల్ భాష నేను చెప్తున్నాను. ఈ విధంగా హైకోర్టు కేసులో ఇంకొకటి ఏమున్నది అంటే ఇప్పుడు రేపు కాంట్రాక్టర్ వస్తాడు, అసలు కట్టినోడు కాంట్రాక్టర్ ఎక్కడ లేడు ఇలా. ఇప్పుడు టెక్నికల్ గా కేసీఆర్ ఇస్తాడు, ప్రకాశం చెప్పినట్టు మంత్రి ఇక్కడ ఎవరు ఇస్తారు, కానీ మరి కాంట్రాక్టర్ ఎక్కడ ఇలా కాంట్రాక్ట్ ప్రపంచంలోనే అసలు ఈ ప్రాజెక్ట్ ను సమగ్రంగా ఎందుకు మీరు విచారణ చేయలేదు? పంపులు మునిగితే ఎందుకు వాటి మీద చేయలేదు? ఒక్క 2 బెడ్లు 3 బెడ్ల కానీ ఎందుకు చేసిండ్రు? దీంట్లో కాంట్రాక్టులు ఎందుకు తీసుకోలేదు? తర్వాత కాంట్రాక్టర్లతో పాటు అంతకుముందు ఓవరాల్ ప్రాజెక్ట్ లో జరిగిన వైఫల్యాలను ఎందుకు తీసుకోలేదు? ఇవన్నీ తీసుకోకుండా మీరు అవినీతి అని ఎట్లా మాట్లాడతారు? కాబట్టి ఇన్ని రకాల అవకతవకలతోని మీరు కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ ను కూడా కొంత మీ చట్ట వ్యతిరేకంగా దాన్ని పొలిటికల్ గా ఉపయోగించుకుంటాను చేసినప్పుడు కోర్టుకు పోతే దేనికి పోతుంది? ఓకే, వాయిస్ కట్ అవుతుంది.